నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తెలంగాణలోని చర్లపల్లి రావడం జరిగిందండి. ఇక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్న కంపెనీ కాలన్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నారు. మనతో పాటు ఆ కంపెనీకి సంబంధించిన ఎండి గారు సురేష్ బాబు గారు ఉన్నారు. అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రత్నారావు గాండ్ల గారు అయితే ఉన్నారు. వీళ్ళతో మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే వీళ్ళ 25 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి ఎందుకు వచ్చారు, ఎంతో ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా డీలర్షిప్స్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. దీని వెనకాల ఉన్న రహస్యాలు ఉన్నాయా, నిజంగా కస్టమర్లకి ఏమైనా ఉపయోగపడుతుందా, అన్నీ కూడా మనం వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నాకు చిన్న డౌటు. మీ కంపెనీ కాలన్ ఇండస్ట్రీ 25 సంవత్సరాల నుంచి ఉంది, మంచి కోట్లలోనే టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈవీలోకి సడన్గా అంటే మరి ఇంకొన్ని కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చారు అనుకుంటా? మనం ప్రతి విషయాన్ని మనీ మ్యాటర్స్తో కొలలేమండి. కానీ మా విషయంలోకి వచ్చేటప్పటికి మాకు రికగ్నిషన్ కావాలి, అంటే గుర్తింపు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, సొసైటీలో మంచి గుర్తింపు. సో వీళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్స్ అనే గుర్తింపు తెచ్చుకోవాలని మా కోరిక. అందుకని ఇప్పుడు వాటికి వేయింగ్ స్కేల్స్, RFID రీడర్స్ ప్లస్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, కొన్ని మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ కూడా కొంచెం బాగా బూమ్ అవుతుంది. దాంట్లో మన ప్రజెన్స్ కూడా ఉండాలి అన్న కాన్సెప్ట్స్తో మంచి ప్లానింగ్ చేసుకొని, లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ 2 వీలర్ కానీ 3 వీలర్స్ కానీ, తర్వాత 4 వీలర్స్ కానీ అలా ఎక్స్పాండ్ అవుదామన్న ప్లానింగ్తో మేము మంచి సర్వే కూడా, మార్కెట్ సర్వే కూడా చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్లో దిగి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఇది ఇప్పుడు ఏదో మన పెద్దలు చెప్తూ ఉంటారండి, మన ప్రయత్నం మనం చేసి, మనం చేయాల్సిన పని మనం చేస్తుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పటివరకు నా జీవితంలో నేను 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. నా లైఫ్లో నేను ఎప్పుడూ మనీ కోసం పరిగెత్తలేదండి. నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్ళాను. దేవుడు ఆటోమేటిక్గా మాకు మనీ, అంటే ఆ డబ్బులు వచ్చే అనుగ్రహం మాకు ప్రసాదించాడు. అది మేము ఎప్పుడూ కూడా నా ప్రయత్నం నేను చేయాలి అనే కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం. సో ఆ విధంగానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా మనమంటూ ఒక ఒరవడి సృష్టించాలి అన్న కాన్సెప్ట్స్తో మేము వచ్చాం. అంతేగాని ఏదో డబ్బులు సంపాదించాలి లేకపోతే ఎవరినో ఇచ్చేయాలి అనేది అయితే కాదు. మేము మంచి కార్పొరేట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అన్న దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ డివిజన్లోకి ఎంటర్ అయ్యాం. సరే, ఇప్పుడు మార్కెట్ చూస్తే మంచి చేద్దాం అనుకుంటున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఎక్కువగా 2 వీలర్స్ సేల్ అవుతుంది ప్యాసింజర్ సెగ్మెంట్లో. కరెక్ట్. ఎందుకు లోడర్ సెగ్మెంట్లో? ఇప్పటి వాటికి వచ్చిన, మీరు గమనించుంటారు, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ కానీ లేకపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసి సీకేడీలు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ప్యాసింజర్ వెహికల్స్లోనే ఉన్నారండి. మా మార్కెట్ సర్వేలో మాకు తెలిసింది ఏంటంటే, సో లోడర్ స్పేస్లో కొంత గ్యాప్ ఉంది, దీని మీద ఎవరో కాన్సన్ట్రేట్ చేయలేదు. మేము కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక 1.5 ఇయర్ క్రితం మేము స్టార్ట్ చేసిన, బట్ 1 మంత్ నుంచే మేము మార్కెట్లో రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది వచ్చారు. వాళ్ళకన్నా కూడా మాకు ఒక గుర్తింపు ఉండాలి, ఏం చేస్తే గుర్తింపు వస్తుంది అనేది మార్కెట్ సర్వేలో మాకు తెలిసిన ఇదనమాట. ఈ గ్యాప్ బయటపడింది. సో అందుకనే ముందు ముఖ్యంగా లోడర్ వెహికల్స్ని స్టార్ట్ చేసాం. లోడర్ వెహికల్ స్టార్ట్ చేయడం అనేదే కాకుండా ఇప్పుడు 70-80% మ్యానుఫ్యాక్చరర్స్లో అందరి దగ్గర ప్యాసింజర్ వెహికల్సే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉంటే ఒకటి ఉంటుంది, మహా అయితే ఒక లోడర్ ఉంటుంది. బట్ మా దగ్గర 3 లోడర్స్ ఉన్నాయండి. అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేసే విధంగా మేము లోడర్ వెహికల్స్ని డిజైన్ చేయడం జరిగింది. అది కూడా మన ఇండియన్ రోడ్స్కి సూట్ అయ్యే విధంగా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళని చూస్తే లోడర్ వెహికల్స్ కొంతమంది 1-2-3 దగ్గర ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసినాయే. ఇంపోర్ట్ చేసి సీకేడీలు తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి ఇస్తున్నాయే. కానీ అవేంటంటే డెలికేట్గా ఉంటాయి. మీరు నడిపుంటారు, నడిపి చూడండి ఒకసారి, అవి డెలికేట్గా ఉంటాయి. మన ఇండియన్ రోడ్స్కి వచ్చేటప్పటికి చాలా డెలికేట్గా, మహా అయితే ఒక 5-6 నెలల్లో అయ్యేటప్పటికి అవి ఫేడ్ అయిపోతాయి. బట్ మన వెహికల్స్ అలా కాదండి. మీరు ఒక బజాజ్ వెహికల్ కానీ లేకపోతే TVS వెహికల్స్ కానీ లేకపోతే హీరో వెహికల్స్ కానీ అవి చూస్తే ఇయర్స్ టుగెదర్ కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంటాయి వాటిల్లో. అదే పెర్ఫార్మెన్స్, అదే స్ట్రెంగ్త్ మన వెహికల్లో కూడా కనిపిస్తుంది, మన లోడర్ వెహికల్స్లో కూడా కనిపిస్తాయి. సో అది మేము ఆ విధంగా ఉండాలి అని డిజైన్ చేసుకొని డెవలప్ చేసుకొచ్చి మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. రత్నారావు గారు, మీరు ఇప్పుడు డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు కాలన్ ఇండస్ట్రీ.
ఉచితంగా డీలర్షిప్ ఏంటి సార్? వినడానికే విడ్డూరంగా ఉండే, నమ్మేలాగా ఉందా అసలు ఇది? చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న మీరు. ఏంటంటే ప్రతి వ్యాపారం కూడా వ్యాపారాత్మకంగానే ఉండకూడదండి. అసలు మనం చేసే వ్యాపారం దేశం మనకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి మనమేమి ఇచ్చామనేది కాన్సెప్ట్ ఫస్ట్ ఉండాలండి. అందుకనే చాలా ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి మహానుభావులు, బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా దేశానికి ఎంతో సేవ చేశారు. మా ఎండి గారు చైతన్య మీకు చెప్పాలంటే ఆళ్ళ సురేష్ బాబు గారు కూడా అదే కోవలోకి వస్తారండి. ఎందుకంటే వారితో నాకు 15 ఏళ్ల అనుబంధం. వారి యొక్క మనస్తత్వం కూడా చాలా ఉదారంగా ఉంటుంది. దేశానికి మనం ఏం చేయాలి, గుర్తింపు. ఇందాక ఇంటర్వ్యూలో మీకు గుర్తింపు అనే ఒక వర్డ్ వాడారు. గుర్తింపు అంటే ఏంటంటే దేశానికి మనం ఏమి ఇవ్వాలి. మనం చేసే వ్యాపారం ఒకటి దేశానికి ఉపయోగపడాలంటే, దేశం అంటే మన ప్రజలకు ఉపయోగపడాలి. రెండోది అంటే విలువలతో కూడినటువంటి వ్యాపారం చేయాలి. మూడోది ఏంటంటే ఒక గుర్తింపు ఎందుకు రావాలి అంటే ఒక మంచి సంస్థగా గుర్తింపు రావాలి. రెండోది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం డైరెక్ట్గా ఏంటంటే ఇవాళ ఉత్సాహవంతులైనటువంటి మీబోటి కుర్రవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి డబ్బులు ఉండవు కానీ ఉత్సాహం ఉంటుంది, నేను అమ్మగలను, కొత్త వ్యాపారం రావాలి. ఇవాళ స్టార్టప్స్ అన్నీ కూడా మీలాంటి యువకులతో మన దేశంలో ఎన్నో స్టార్టప్స్ సక్సెస్ అయినాయండి. చాలా కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ కూడా మేము యువకుల్ని ప్రోత్సహించాలి, యువతని ప్రోత్సహించాలి, మన దేశంలో ఉన్న యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వచ్చిన కంపెనీ కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కాలాన్ వెహికల్స్. అందుకోసమని మనం డీలర్షిప్స్ అనేది ఒక్క పైసా తీసుకోకుండా మనం డీలర్షిప్స్ ఇస్తున్నామండి. దీని మీద ఏమైనా టార్గెట్ ఉంటుంది అంటే ఇన్ని వెహికల్స్ ఆర్డర్ పెట్టాలనేది ఉంటుందా మరి? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రతి వ్యాపారంలో ఒక మినిమం టార్గెట్ ఉంటుంది. జస్ట్ 10 వెహికల్స్ అండి. మాకు 4 మోడల్స్ ఉన్నాయి. 4 మోడల్స్ 2 నుంచి 3 వెహికల్స్ ప్రతి వెరైటీకి పెట్టుకుంటే చాలు. లోడర్స్లో 3 వెరైటీస్ ఉన్నాయండి. స్కూటర్లో ఒకటి ఉంది. మొత్తం 4 వెహికల్స్, 8 నుంచి 10 వెహికల్స్ పెట్టుకొని అతను చేసుకుంటే చాలు. తర్వాత ఒకే ఒక 10,000 ఏంటంటే ఒక గ్లోజైన్ బోర్డు, నేమ్ బోర్డు, కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక బోర్డు చేయించుకుంటే చాలండి. మేము ఉచితంగా ఆఫర్ చేస్తున్నాం. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మేము అవకాశం కల్పించాలని, ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా కొంత మనం ఇవ్వాలి, చేయూత ఇవ్వాలనేది మా ఉద్దేశం. ముందు నైస్గా చెప్పి రేపు పొద్దున్న ఒత్తిడి తెచ్చి ఇన్ని బండ్లు పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి అటువంటిది అనేది ఏమీ లేదండి. ఎందుకంటే వ్యాపారం అనేది మ్యూచువల్ బెనిఫిట్ ఈజ్ ఎ బిజినెస్. ఉభయులకి ఉపయోగపడేదే వ్యాపారం. ఆ సిద్ధాంతాన్ని మేము నమ్ముకున్నామండి. సో విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలండి. అతను ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. మూడో పార్టీ మన కస్టమర్ అండి. రెండో పాయింట్ మీరు అడగకుండా నేను చెబుతున్నా, సర్వీస్ విషయంలో వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ అండి. మన సర్వీస్ విషయంలో నెంబర్ 1. ఎందుకంటే నేను ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు నడిచి ప్రతిరోజు నేను సర్వే చేసినటువంటిది గత 1 ఇయర్లో ప్రతిరోజు చేశానండి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈవీలో సర్వీస్ అనేది లేదండి. ఈ సర్వీస్కి మేము పెద్దపీట వేస్తున్నాం. మేము సర్వీస్ ఇంజనీర్లే ఇవాళ మా దగ్గర 15 మంది ఉన్నారండి. సో రెండోది యువతకి ట్రైనింగ్ ఇస్తామండి, ఫ్రీ ట్రైనింగ్. లేదు కొత్తగా ఈవీ ఇండస్ట్రీస్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. ఇన్హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ ఫ్రీ ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎటువంటి ఫీజు లేదండి. సో ఎందుకంటే నా ఉద్దేశం కానీ మా ఎండి గారి ఉద్దేశం కానీ యువతకి మనం చేయూత ఇవ్వాలి అన్న ఉద్దేశం. సార్ సురేష్ బాబు గారు, ఇప్పుడు మీకు బండి రేంజ్ చూస్తే మీది వచ్చి లోడర్ వెహికల్స్ 150 కేజీల లోడ్ కెపాసిటీ నుంచి 250 కేజీల వరకు లోడ్ కెపాసిటీ ఇస్తున్నారు. అలానే రేంజ్ కూడా స్టార్టింగ్ వచ్చి ఒక 90 కిలోమీటర్స్ నుంచి 105 కిలోమీటర్ రేంజ్ ఉన్నారు. మీరు చూస్తే మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు, అంటే మీ లోడర్ వెహికల్ సెగ్మెంట్ వరకు. కావాలంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే టెక్నాలజీ, ఆ నోహౌ అంతా మాకు తెలుసు. సో అది అంటే ఇప్పుడు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అంటే మేము బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వచ్చాం. ఒక వెహికల్కి కావాల్సిన విధంగా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, ఒక మనిషి ఒక వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు అనేది సర్వే చేసి దానికి తగ్గట్టుగా ఒక ప్లస్ ఒక 10-15 కిలోమీటర్స్ ప్లస్సే ఇచ్చే విధంగా మేము డిజైన్ చేసుకుంటూ వచ్చాం. లేదండి ఇది మాకు చాలదు, ఇప్పుడు మేము సపోజ్ ఒక 90 కిలోమీటర్స్ ఇస్తున్నాం, ఈ 90 కిలోమీటర్స్ మాకు చాలదు, 150 కిలోమీటర్స్ కావాలి, లేదా 200 కిలోమీటర్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేసి ఇవ్వగలం. సో అది ఆ టెక్నాలజీ అంటే ఆ స్కోప్ మా దగ్గర ఉంది కాబట్టి, ఫ్యాబ్రికేషన్ కూడా మా ఇన్హౌస్ కాబట్టి వీ కెన్ మేక్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. 300 ఎస్ రెడీ. ఎస్. సరే, నాకు చిన్న డౌట్. 25 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు, ఇంత పేరున్న ఒక కంపెనీ ఎందుకు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ వచ్చింది? రిజిస్ట్రేషన్తో రావచ్చు కదా. మంచి క్వశ్చన్ అండి. ఇది ఒకటండి, ఇప్పుడు
ఒక పిల్లోడు పుట్టంగానే రేసి పరిగెత్తడు, ఒక మనిషి ఒక రోజులోనే పెద్దోడు అవడు. అలాగే మేము కూడా మాకు ప్లానింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో రిలీజ్ చేయడం కోసం ఈ 4 లోవర్ స్పీడ్ వెహికల్స్ మేము డిజైన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మంత్లో ఇంకో 4 హై స్పీడ్ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత 2 సైకిల్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్ ఉన్న సైకిల్స్ ఉంటాయి. ఒక 2 సైకిల్స్, ఒక 3 స్కూటర్స్, అందులో 1 లో స్పీడు, 2 హై స్పీడు, 2 బైకులు, 3 లోడర్స్ ఉంటాయి. ఆ విధంగా దాదాపు 11-12 వెహికల్స్ 2 వీలర్ సెగ్మెంట్లో ఉంటాయండి. ఇందులో ఒక 4-5 మాత్రమే లో స్పీడ్ ఉంటాయి. మాది 7-8 వెహికల్స్ హై స్పీడ్ వెహికల్సే ఉంటాయి. ఈ హై స్పీడ్ వెహికల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక 1 మంత్ క్రితం మేము తీసుకున్నాము. ఇప్పుడు మేము లో స్పీడ్ వెహికల్తో మార్కెట్లోకి వచ్చాం. నెక్స్ట్ మంత్లో హై స్పీడ్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇంకొక 2-3 హై స్పీడ్ వస్తాయి. ఇప్పుడు మీరు మొన్న ఒక ఎంక్వైరీ కూడా వచ్చిందండి మాకు. మెట్రో స్టేషన్స్ దిగి ఒక ప్యాసింజరు మెట్రో స్టేషన్ దగ్గరికి అతను ఇంకొక ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చూసుకొని మళ్ళీ ఇదే మెట్రో స్టేషన్కి వచ్చేసి అతను ఎక్కేసి వెళ్ళిపోవాలి. అతను వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఒక వెహికల్ని డిజైన్ చేయమని వచ్చింది మా దగ్గరికి. చేస్తామని చెప్పాం. ఎందుకంటే అతను ఓన్లీ ఒక మాది ఈ లైట్ వెహికల్ ఉంది, అలాంటి వెహికల్ సూట్ అవుతుంది. లేదనుకుంటే ఇంకా సింప్లిఫై చేసి అతనికి ఓన్లీ ఒక మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయే విధంగా ఒక షార్ట్ టైం యూసేజ్ కోసం మాకు వెహికల్ డిజైన్ చేయమని వచ్చింది. వీ కెన్ డూ దాట్. మీరు ఇప్పుడు డీలర్ల కోసం మేడ్ ఇన్ ఇండియా వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఇన్ కేస్ డీలర్కి ఏమైనా సమస్య వస్తే లేదంటే ఒక వారంటీ క్లెయిమ్ గురించి వస్తే వితిన్ ఎంత టైంలో మీరు రెక్టిఫై చేసి ఇస్తారు? సార్ మా దగ్గర అయితే వెరీ ఫాస్ట్గా మేము రెస్పాండ్ అవుతామండి. ఫ్యాక్టరీ వాటికి వితిన్ 24 అవర్స్లో మేము రెస్పాండ్ అవుతాం. ట్రాన్స్పోర్ట్ టైం ఏదైనా ముట్టితే కనుక దానికి కొంచెం అడిషనల్ అవుతుంది. బట్ యూజువల్గా అయితే మేము 24 అవర్స్లో రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే ఇందాక మా రత్నారావు గారు చెప్పారు. సో సర్వీస్కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నామండి మేము. సర్వీస్ ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది సర్వీస్ని సరిగ్గా ఇవ్వలేకపోయారు. సో అది రకరకాల రీజన్స్ ఉండొచ్చులేండి, నేను అవన్నీ ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ దాట్. బట్ సరైన సర్వీస్ అయితే ఇవ్వలేకపోయారు. కస్టమర్స్కి సర్వీస్ అయితే అందలేదు. అది బ్యాటరీ విషయంలో కావచ్చు, వెహికల్ విషయంలో కావచ్చు, కంట్రోలర్ విషయంలో కావచ్చు, ఇలాంటివి విషయాల్లో కావచ్చు. బట్ మేము మాత్రం ఇన్క్లూడింగ్ బ్యాటరీ రిపేరింగ్ వీ వాంట్ టు రెస్పాండ్ వెరీ ఫాస్ట్ అబౌట్ ద సర్వీస్. మీరు ఇప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. మార్కెట్లో ఒక నెగిటివ్ ఐడియా ఉంది ఎల్ఎఫ్పి మీద, రీఫర్బిష్ సెల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎల్ఎఫ్పిలోనే. ఎందుకు ఎల్ఎఫ్పిలోకి వెళ్ళారు, ఎన్ఎంసీ ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఎన్ఎంసీ అనేది లైఫ్ సైకిల్స్ తక్కువ ఉంటాయండి. మేము అది కూడా స్టడీ చేసాం. ఎల్ఎఫ్పిలో లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. రీపబ్లిష్ అనేది మనిషిని బట్టి ఉంటుందండి, కంపెనీని మనిషిని బట్టి ఉంటాయండి. ఇప్పుడు రీపబ్లిష్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మేమేంటంటే ఏ గ్రేడ్ సెల్స్ వాడుతున్నాం. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేవన్నీ కూడా సహజంగా సి గ్రేడ్ వస్తాయి, లేదంటే బి గ్రేడ్ వస్తాయి. ఏ గ్రేడ్ అనేది రావు. బట్ మేము మాత్రం ఏ గ్రేడ్ తెప్పిస్తున్నాం. సో అందుకనే కాస్త మేము వేరే మార్జిన్స్ కూడా తగ్గించుకొని సెల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి క్వాలిటీ సెల్స్ తీసుకొచ్చి ఇస్తున్నాం. ఎందుకంటే మేము 2006లో కూడా ఈ వెహికల్ స్టార్ట్ చేసి సేల్ చేయడం జరిగిందండి. అప్పుడు బ్యాటరీ లిమిటేషన్స్ వల్ల మేము ఇబ్బందులు పడ్డాం. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉండి ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అసలు ఎప్పుడు ఫెయిల్ అవుతాయో కూడా తెలిసేది కాదు. ఇచ్చిన 1 మంత్లో కూడా ఫెయిల్ అయ్యి, దాంతో మేమేంటంటే ఇప్పుడు ఇచ్చిన 1 మంత్లో ఫెయిల్ అయితే అప్పుడు 1 ఇయర్ వ్యారంటీ ఇచ్చేవాళ్ళం. 1 ఇయర్ వ్యారంటీ ఇచ్చాం కాబట్టి 1 ఇయర్లో ఫెయిల్ అయితే అది మాదే బాధ్యత, లాజికల్గా ఎథికల్గా. కానీ అది రీప్లేస్ చేయగలిగే మార్జిన్స్ మాకుండే కాదు. దాంతో మేమే కాదు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఇబ్బంది పడి చాలామంది క్లోజ్ చేసేసారు. మేము కూడా అప్పుడు స్టాప్ చేసాం టెంపరీగా. ఇప్పుడు మేము లిథియం అయన్ బ్యాటరీస్లో ఎల్ఎఫ్పి బ్యాటరీస్ని స్టడీ చేసి ఎన్ఎంసీ స్టడీ చేసాం, లిథియం అయన్ బ్యాటరీ స్టడీ చేసాం, ఎల్ఎఫ్పి బ్యాటరీ స్టడీ చేసాం, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా మళ్ళీ స్టడీ చేసాం. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే టోటల్లీ రూల్డ్ అవుట్. అది ముఖ్యంగా మా సైకాలజీకి మా ఇండస్ట్రీకి మ్యాచ్ అయ్యేది కాదు. కొంతమంది బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోదాం అన్న టైప్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇస్తున్నారు. బట్ మేము అలాంటి వాళ్ళం కాదు కాబట్టి లిథియం అయన్ బ్యాటరీస్లో ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఇస్తున్నాం. సో మేము లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నాం కాబట్టి సో ఆ విధంగా మేము ఇది సర్వే చేసి ఎల్ఎఫ్పి బ్యాటరీ బెటరు, అందులో కూడా ఏ గ్రేడ్. మా మార్జిన్స్ కూడా కొంత తగ్గించుకొని ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఏ గ్రేడ్ బ్యాటరీస్ వాడి కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, మా కస్టమర్కి మంచి వెహికల్ ఇవ్వాలి, ఆ వెహికల్ ద్వారా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అతను సఫర్ అవ్వకూడదు.
అన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా డిజైన్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. రత్నారావు గారు, ఇప్పుడు మీ డీలర్స్ వన్స్ మీ దగ్గర కాలాన్ ఇండస్ట్రీస్ నచ్చి డీలర్స్ వస్తే కనుక వాళ్ళకి మీ తరపున ఇచ్చే అదనపు సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? అవునండి, ఎందుకంటే ఏ డీలర్కైనా ఫస్ట్ కావాల్సింది సర్వీస్ అండి. సర్వీస్లో ముఖ్యమైన భాగం ఏంటంటే బ్యాటరీ అండి. బ్యాటరీ మేము ఇస్తున్నటువంటిది ఏంటంటే వితిన్ 24 అవర్స్లో మన కంప్లైంట్ వస్తే ఎనీ డీలర్కి మనం 3 years గ్యారంటీ అండ్ వారంటీ అండి. అవసరమైతే బ్యాటరీ మార్చేస్తాం, అసలు మార్చాల్సిన పని రాదు. ఒకవేళ వచ్చిన కొత్త బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. 2 సెల్స్ మేము బిఎంఎస్, స్మార్ట్ బిఎంఎస్ ఇస్తున్నాం. అసలు అదే వాళ్ళకి అక్కడే వాళ్ళు సరి చూసుకోవచ్చు. ఇంకొకటండి, రాబోయే రోజుల్లో మేము వాయిస్ ఇస్తున్నాము. రెండోది, ఏదైనా సెల్ కనుక ఇబ్బంది ఉంటే ఆ సెల్ కూడా సెల్ ఫోన్లో చూసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వబోతున్నాం. అండ్ వీ వాంట్ టు యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ది వరల్డ్. లేటెస్ట్ టెక్నాలజీ వాడబోతున్నామండి. అందుకని కస్టమర్కి ఇంకా మెరుగైనటువంటి సేవలు అంతే. దాంట్లో భాగంగానే మా డీలర్కి కూడా మంచి ఫెసిలిటీ ఉంటుంది. 2 మెకానిక్ ఇంపార్టెంట్ అండి. ఆ మెకానిక్కి వారం రోజులు మా దగ్గర ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి మా సొంత ఖర్చులతో డీలర్ యొక్క మెకానిక్ని మేము ఇక్కడ పిలిచి ఇన్-హౌస్ ట్రైనింగ్ A to Z ఫ్రమ్ చాసిస్ టు ది టాప్ 1 అంటే లాస్ట్ 1 దాకా 7 రోజులు మినిమం 3 days to 7 days మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది అడగచ్చో లేదో అడుగుతాను, అడగండి. ఎనీ క్వశ్చన్. ఏమాత్రం మనకి డీలర్కి ఎంత మార్జిన్ ఇవ్వబోతున్నారు? డీలర్కి మార్జిన్ అనేది పబ్లిక్లో చెప్పే విషయం కాదండి. ఎందుకంటే ఇది కొన్ని బిజినెస్లో కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. ఎందుకంటే అండి, డీలర్ అనే వ్యక్తి చాలా ముఖ్యం. అతనికి కూడా చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి గౌరవమైనటువంటి, అంటే మార్కెటింగ్లో మేము చెప్పాలంటే రెస్పెక్టబుల్ మార్జిన్ ఉంటుందండి. అంటే కస్టమర్కి సౌకర్యవంతమైనటువంటి లేదా అనుకూలమైనటువంటి రేటుతో పాటు డీలర్కి కూడా తన ఖర్చులు పోయి కాస్త మిగిలేటట్లు ఉండే విధంగా రెస్పెక్టబుల్గా మేము ఇస్తున్నాం. సార్ సురేష్ గారు, మీరు ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా లోడర్ వరకు స్కూటర్ తయారు చేస్తున్నారు. మరి మేడ్ ఇన్ ఇండియా చేసినా ఎందుకని 79,000 రూపాయలు 80,000 ఖర్చు అవుతుంది? ఇంతకన్నా తక్కువకి తీసుకురాగచ్చు కదా. మీరు మేడ్ ఇన్ ఇండియా చేస్తే తక్కువ కాస్ట్లో పడుతుంది అనుకోవటం అనేది పొరపాటు అండి. యాక్చువల్గా ఏంటంటే ఇంపోర్ట్ చేసిన వెహికల్ కన్నా ఇండియాలో తయారు చేసిన వెహికల్ కాస్టే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ స్ట్రెంగ్త్ కానీ, ఇందాక మీకు ఒకటి చెప్పాను, మీకు ఒక వెహికల్ మహీంద్రా వాళ్ళ వెహికల్, ఆయన 7 seater వెహికల్లో 58 మంది ఎక్కారు. అంటే దాని అర్థం ఏంటంటే చాసిస్ని చాలా స్ట్రాంగ్గా మన ఇండియన్ రోడ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా, మన ఇండియన్ రోడ్స్కి సూట్ అయ్యే విధంగా చాసిస్ని తయారు చేస్తారు. దాదాపు ఆల్మోస్ట్ ఒక 10 times, అంటే 5 to 10 times ఎక్కువగా ఉండేట్టుగా డిజైన్ చేస్తారు ఆ చాసిస్ని. అందువలన 58 మంది ఎక్కినా కూడా ఆయన ఆనంద మహీంద్రా గారు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆయన. సో అది చాలా గర్వంగా కోట్ చేశాడు ఆయన. సో మా వెహికల్ మీద ఇంతమంది ఎక్కారా అని. సో ఆ విధంగా మన ఇండియన్ వెహికల్స్ ఉంటాయండి. మన ఇండియన్ వెహికల్స్లో ఇప్పుడు చైనాలో తయారు చేసిన, ఇప్పుడు సపోజ్ వేరే చోట తయారు చేసిన వెహికల్స్ ఆఫ్రికన్ కంట్రీస్లో మన ఇండియన్ వెహికల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది బికాజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో అందువల్ల మన హీరో వాళ్ళు కానీ, బజాజ్ కానీ, టీవీఎస్ వెహికల్స్ బాగా అమ్ముడుపోతాయి. ఇప్పుడు ముఖ్యంగా వేరే చైనా వెహికల్స్ కానీ వేరే వాటితో కంపేర్ చేస్తే మన ఇండియన్ వెహికల్స్కి ఎక్కువగా పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వెహికల్స్ వేరే చోట నుంచి తెచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే డెలికేట్గా ఉంటాయి. అంటే 200 kg అనుకోండి, 200 kgకే డిజైన్ చేస్తారు వాళ్ళు. మన వెహికల్ అయితే 200 kg అంటే కనీసం 500 kg ఉండేట్టుగా డిజైన్ చేస్తారు. ఆ విధంగా మనం డిజైన్ చేసుకొచ్చామన్నమాట. ఆ విధంగా డిజైన్ చేస్తే డెఫినెట్గా కొంచెం కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఏంటంటే మాది మా కాస్టింగ్ ఎక్కువైనా సరే, బట్ మా మార్జిన్స్ అయినా తగ్గించుకొని ఎట్ పార్, అంటే మార్కెట్లో వేరే కాంపిటేటర్స్ వెహికల్స్కి రేట్లు ఎలా ఉంటాయో అదే విధంగా మేము డిజైన్ చేయడం, మా రేట్లని పెట్టడం జరిగిందనమాట. బట్ క్వాలిటీ విషయంలోకి వచ్చేవాడికి మాత్రం కాంపిటేటర్ వెహికల్స్ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, మంచి ఫీచర్స్ టాప్లో ఉంటాయి. సో ఆ విధంగా మేము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేమేంటంటే, ఇప్పుడు మనం మంచి వెహికల్స్ ఇచ్చామనుకోండి, ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉంటాం. ఎక్కువ కాలం మనల్ని ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు. బట్ లో క్వాలిటీయో లేకపోతే సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎంపడే ఇదైపోతారు. సో దట్స్ వాట్ వీ వాంట్ అనమాట. రాబోయే రోజుల్లో కాలాన్ ఇండస్ట్రీ నుంచి రిజిస్ట్రేషన్ మోడల్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇంకా ఎక్కువ కొత్త మోడల్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నెక్స్ట్ మంత్లో ఒక 4 మోడల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే హై స్పీడ్ వెహికల్స్
నెక్స్ట్ ఇంకొక కమింగ్ 2-3 మంత్స్లో ఇంకొక 2 మోడల్స్ ఉంటాయి మినిమం. ఆ విధంగా ఒక సుమారుగా 6 వెహికల్స్ మాత్రం హై స్పీడ్ వెహికల్స్ వస్తాయి. ఇప్పటికి ఆల్రెడీ ఒక 4 ఉన్నాయి, ఇంకొక 6 వెహికల్స్ మాత్రం హై స్పీడ్ వెహికల్స్ వస్తాయి. క్లుప్తంగా మీ మోడల్స్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, దాని ప్రైస్ ఎంతో చెప్పండి. ఇప్పుడు మా దగ్గర 4 మోడల్స్ ఉన్నాయండి లో స్పీడ్ వెహికల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకటి స్కూటర్ మోడలు ఇలాసిల్ 2.5 అని అంటాం. దాని మైలేజ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నాం. అది వచ్చేసి సుమారుగా ఒక 89,000 అలా ఉంటుందండి. అది ఒకటి. రెండవది లోడర్ వెహికల్స్, అవి ఓన్లీ లోడ్ క్యారీయింగ్ కోసం వాడతాం. అందులో 3 మోడల్స్ ఉన్నాయండి. ఈలోడ్ ఈలైట్ అని, ఈలోడ్ 2.5 అని, ఈలోడ్ ప్లస్ అని, ఈ 3 మోడల్స్ ఉన్నాయి. సో ఈ 3 మోడల్స్లో కూడా సుమారుగా 3.5 to అంటే మా మోడల్స్ అన్నీ కూడా సుమారుగా 3 to 4 hours ఛార్జింగ్ టైం అండి. సో ఈ 3 మోడల్స్ లోడర్ వెహికల్స్ వచ్చేటప్పటికి ఈలోడ్ ఈలైట్ వచ్చేసి 90 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నామండి. అది వచ్చేసి సుమారుగా 80,000 అలా ఉంటుంది కాస్టింగ్. ఈలోడ్ 2.5 అది వచ్చేసి సుమారుగా 85,000-90,000 దాకా ఉంటుందండి. అది వచ్చేసి సుమారుగా ఒక 75 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఈలోడ్ ప్లస్ అండి, అది వచ్చేసి ఆల్మోస్ట్ 105 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తాం. అది చాలా హెవీ వెహికల్ కూడా. అది వచ్చేసి 1,11,000 ఉంటుంది కాస్ట్. సో ఆ విధంగా ఇంకా స్పెసిఫికేషన్స్ ఏమైనా మారితే దానికి తగ్గట్టుగా రేట్లు మారుతాయి. వారంటీ ఎంత ఇస్తున్నారు సార్ దీనికి? వారంటీ అంటే ఒక బ్యాటరీకి మాత్రం 3 years ఇస్తున్నాం. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ మాత్రం వాళ్ళకి మంచి నమ్మకం రావడం కోసం 3 years వారంటీ ఇస్తున్నాం. లేదంటే 50,000 కిలోమీటర్స్. ఈ రెండిట్లో ఏది ముందు వస్తే దానికి తగ్గట్టుగా ఇస్తున్నాం అనమాట. కతిమాది ఒక బ్యాటరీ తప్ప కతిమా అన్నీ కూడా 1 year వారంటీ ఇస్తున్నాం. మోటార్ కానీ, కంట్రోలర్స్ కానీ, ఏమైనా లైట్స్ కానీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్కి సంబంధించి ఒక 1 year బట్టికి ఇస్తున్నాం. సో అది సరిపోతుందండి యూజువల్గా. సో 1 year టోటల్ వెహికల్కి ఇస్తాం. బ్యాటరీకి మాత్రం 3 years ఇస్తున్నాం. వన్స్ ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు వెహికల్? యూజువల్గా అయితే మామూలుగా అంటే మా దగ్గర స్టాక్ ఉంటాయండి. ఒక మ్యాక్సిమం 1 weekలో ఇస్తాం. ఇక తప్పని పరిస్థితులు అయితే 3 weeksలో ఇస్తాం. అంటే 1 to 3 weeks లోపు ఇస్తాం. డీలర్కి ఒక ఆర్డర్ పెట్టిన వెంటనే ఎన్ని రోజుల్లో డిప్లాయ్ చేస్తారు బండ్లు మీ దగ్గర నుంచి? దట్స్ వాట్ 1 week నుంచి 3 weeks లోపు ఇస్తాం. కస్టమర్ అయితే రెడీ. ఎస్. ఈవీ సెగ్మెంట్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. దాంట్లో ఒక భాగం ఏంటంటే కాంపిటేటర్ వెహికల్స్ కూడా కొన్ని స్పేర్స్ మేము సపోర్ట్ చేసి ఆ కాంపిటేటర్ వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా, కాంపిటేటర్ కస్టమర్స్ కూడా ఇబ్బంది లేకుండా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము. వాళ్ళకి కాంపిటేటర్ వెహికల్స్ కూడా కొన్ని స్పేర్స్ మేము సప్లై చేస్తాం. దాంతోపాటు ఎవరన్నా ఫ్రీలాన్సర్స్ వచ్చి మేము సర్వీస్ నేర్చుకుంటామన్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మేము మా ఖర్చులతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా కాంపిటేటర్ వెహికల్స్ కూడా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి సర్వీస్ ట్రైనింగ్ ఇస్తాం. స్పేర్స్ కూడా సపోర్ట్ చేస్తాం. ఎవరంటే టెక్నీషియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పిస్తాం. ఎస్, వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళకి స్పేర్స్ కూడా సపోర్ట్ చేస్తాం. అంటే మన వంతు ప్రయత్నంగా ఈ ఫీల్డ్ని నిలబెట్టడం కోసం, ఈ ఫీల్డ్ త్వరగా మంచి అవేర్నెస్ తీసుకురావడం. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ని టచ్ చేయాలంటే కొంతమంది మెకానిక్లు భయపడతారు. కానీ ఆ భయం రాకుండా ఉండటం కోసం, ఆ భయం లేకుండా ఉండటం కోసం ఇప్పుడున్న పెట్రోల్ వెహికల్ మెకానిక్లకు కూడా మేము ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి స్పేర్స్ సపోర్ట్ చేసి ఈ ఫీల్డ్లో మన వంతు ప్రయత్నం మేము చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నాం, కొంతమంది వెహికల్స్కి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే మా వెహికల్స్కే కాకుండా కాంపిటేటర్ వెహికల్స్ కూడా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేస్తున్నాం. సో చూసారు కదండి మన కాలాన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎండీ గారు, అలానే మన మార్కెటింగ్ హెడ్ అయిన రత్నారావు గారితో పూర్తి ఇంటర్వ్యూ. వీళ్ళు ఏంటంటే భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఒక సరికొత్తగా లోడర్ సెగ్మెంట్లో తమ వంతు కృషి చేద్దామని చెప్పి కస్టమర్లకి అందుబాటులో సర్వీస్ ఇవ్వాలి, 24 గంటల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలి, డీలర్లకు కూడా వ్యాపార దృక్పథమే కాకుండా తమ వంతు సహాయం చేయాలి సమాజానికి అని చెప్పి ఉచితంగా డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఉచితంగా అంటే ఏమీ డబ్బులు లేకుండా అని కాదు, బండ్లకి సంబంధించిన రేట్ ఒకటి సరిపోతుంది, డిపాజిట్లు ఏమీ లేకుండా డీలర్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ బండ్లు కావాలన్నా లేకపోతే డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి.
ఏంటి డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get